మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రావుల పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన ధర్నా రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా భక్తుల వీరప్ప మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వచ్చిన వెంటనే ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ యువత కార్యదర్శి నాయకోటి భాస్కర్, మండల నాయకులు రవి, రమేష్ నాయక్, సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, సిద్ధయ్య, శ్రీశైలం, డాక్టర్ సాయి, యాదయ్య, ప్రభాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గారికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నీ మీద ఎంతో గంపెడాశ పెట్టుకొని ఈనాడు 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు మాఫీ కానీ, మరి కొందరు రైతులకు మరి ఏ రకంగానూ చూస్తుంటే రుణమాఫీ కాలేదు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి 2 లక్షల రుణం మాఫీ చేసి అదనంగా డబ్బు ఉన్నట్టయితే వాళ్ళు కట్టుకుంటారు. ఖచ్చితంగా మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా ఎలా అందరు రైతులకు రుణమాఫీ చేసినట్టయితే అది న్యాయం జరుగుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతు మీరు మేనిఫెస్టో లోపల వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాం, 1000 లోన్లు తెచ్చుకోకండి అని ఆనాడు ప్రగల్భాలు పలికి ఈరోజు వాళ్లకు కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా చాలామంది రైతులు ఉన్నారు, వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతాంగం ఈరోజు అస్తవ్యస్తంగా చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఖచ్చితంగా 2 లక్షల రుణాన్ని ప్రతి రైతుకు ఎవ్వరికి వాళ్ళకి ఎక్సెస్ ఉన్నా కానీ కట్టుకుంటారు. 2 లక్షల ముందు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మరి ఈరోజు గ్రామానికి ఒక 100 మంది 50 మంది కూడా లేరు, మరి కేవలం కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మేము పూర్తిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.